ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు టెహ్రాన్లో కొనసాగుతున్నాయి. నిన్న లక్షలాది మంది ప్రజలు టెహ్రాన్ వీధుల్లో గ్రాండ్ ముసల్లా కాంప్లెక్స్లోకి తరలివచ్చి తమ ప్రియతమ నేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ నెల 4న ప్రారంభమైన ఈ అంత్యక్రియల కార్యక్రమాలు 6 రోజుల పాటు కొనసాగి ఈ నెల 9న మషద్లో ఖననంతో ముగుస్తాయి. టెహ్రాన్లో జరిగిన ప్రార్థనలో ఖమేనీ ముగ్గురు కుమారులు ముస్తఫా, మిసం, మసౌద్తో పాటు ఉన్నతాధికారులు, సైనిక ప్రముఖులు పాల్గొన్నారు. తండ్రి శవపేటికను చూసి కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఖమేనీ రెండో కుమారుడు అయిన తర్వాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ మాత్రం ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఫిబ్రవరిలో జరిగిన దాడుల్లో ఆయన గాయపడటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆయన బయటకు రావటం లేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేయొచ్చన్న ఆందోళనల నడుమ ఆయన కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. పటిష్ట భద్రత నడుమ జరుగుతున్న ఈ కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని ఊరేగింపుల తర్వాత మషద్లోని ఇమాం రెజా పుణ్యక్షేత్రంలో ఖమేనీ భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. ఈ అంత్యక్రియలు ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన కొనసాగింపును, ఐక్యతను చాటే రాజకీయ ప్రదర్శన అని విశ్లేషకులు భావిస్తున్నారు. 36 ఏళ్లు ఇరాన్ని పాలించిన ఖమేనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో జరిగిన తొలి దాడుల్లో తన కుటుంబ సభ్యులతో సహా హతమయ్యారు. యుద్ధం కారణంగా మార్చిలో జరగాల్సిన ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అమలవుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో వీటిని తిరిగి ప్రారంభించారు.